జంతువులు దేవాలయాన్ని కాపాడుతున్న 6 ప్రదేశాలు. అహింస పరమో ధర్మ అంటే హింస చేయకుండా ఉండటం గొప్ప ధర్మం అన్నమాట. మన భారతదేశంలో ఈ ఆలోచన పుస్తకాలలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా కనిపిస్తుంది. దేవాలయ ప్రాంగణాల్లో, అడవుల్లో, కొండల దగ్గర, పవిత్ర నదుల వద్ద జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటిని దూరం పెట్టకుండా దేవాలయాలకు కాపలాదారులుగా గౌరవంగా చూస్తారు. శతాబ్దాలుగా చాలా ఆలయాలకు జంతువులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. కొన్ని చోట్ల అవే సహజంగా ఆలయాన్ని కాపాడుతున్నట్లు ఉంటుంది. మరికొన్ని చోట్ల పూజల సమయంలో అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఇంకొన్ని ఆలయాల చుట్టూ ప్రశాంతంగా నివసిస్తూ ఆ పవిత్ర స్థలాన్ని రక్షిస్తున్నట్లుగా అనిపిస్తాయి. భక్తులు కూడా ఈ జంతువులను సాధారణంగా చూడరు. వాటిని దేవతలుగా, రక్షకులుగా లేదా ఆ దేవతలకు సంబంధించిన ప్రతీకలుగా అని నమ్ముతారు. అందుకే వాటికి ప్రత్యేక గౌరవం ఇస్తారు. కొండల మీద ఉన్న ఆలయాలను కాపాడే కోతుల నుంచి పవిత్ర సరస్సులో నిశ్శబ్దంగా తిరిగే ముసలి వరకు ఈ ప్రదేశాలు మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి. మన భారతదేశంలోని సాంప్రదాయంలో ప్రకృతి మరియు భక్తి ఎప్పటి నుంచో ఒకదానికొకటి కలిసి ఉన్నాయి. కేరళలో అనంతపుర లేక్ టెంపుల్కు మొసలి కాపలా. కేరళలో ఉన్న అనంతపుర సరస్సు దేవాలయం, ఈ ఆలయం కాసర్గఢ్ జిల్లాలో ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన పద్మనాభస్వామి వారి మూలస్థానం. ఈ దేవాలయం బాబియా అనే ప్రసిద్ధమైన శాకాహార ముసలి వల్ల ఇది ప్రసిద్ధి చెందింది. 70 సంవత్సరాలకు పైగా ఒకే ముసలి ఆ సరస్సులో జీవించింది. అది ఎప్పుడూ మనుషుల్ని లేదా చేపల్ని హాని చేయలేదు. ఆ ముసలి కేవలం అన్నం మరియు బెల్లంతో చేసిన ప్రసాదమే తినేది. ఇది మధ్యాహ్నం తర్వాత పూజారి ఇచ్చేవాడు. దీనిని ఆ భగవంతుడే ఇక్కడ సంరక్షకుడిగా పంపించాడని అందరూ భావిస్తారు. బాబియా ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్నే చివరి వరకు తింటూ బ్రతికింది. ఆ తర్వాత 2022లో అది చనిపోయింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఇంకో ముసలి కనిపించింది. ఒక ముసలి చనిపోతే ఇంకొక ముసలి రహస్యంగా వస్తుందని అక్కడి స్థానికులు నమ్ముతారు. దాని స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ ప్రత్యేకమైన ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ఆకర్షణ అలాగే ఉంది. ఇది కేరళలో ఉన్న ఏకైక సరస్సు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ ప్రశాంతమైన, రహస్యమైన వాతావరణం వల్ల భక్తులను ఆకర్షిస్తుంది. రాజస్థాన్ గుల్తాజీ ఆలయం, కోతుల రాజ్యం. రాజస్థాన్లో జైపూర్ దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో గల్తాజీ ఆలయం ఉంది. ప్రత్యేకమైన హిందూ యాత్రాస్థలం. ఈ దేవాలయాన్ని 18వ శతాబ్దంలో దివాస్ రావ్ కృపారాం నిర్మించారు. గోముఖ్ అనే రాయి గులాబీ రంగులో, అంటే ఆవుతల ఆకారంలో చెక్కి ఉంటుంది. ఇది ఒక రాజభవనంలా ఉంటుంది. దాని నుంచి నీరు ప్రవహించి 7 పవిత్ర పాయలుగా ప్రవహిస్తుంది. ఇక్కడ చాలా సంఖ్యలో రికాస్ మకాక్ మరియు లంగూర్ కోతుల జాతులు ఉండడం వల్ల దీనిని మాంకీ టెంపుల్ అని పిలుస్తారు. ఇవి యాత్రికులకు పవిత్ర స్థలం మాత్రమే కాకుండా వందలాది కోతులకు నివాసంగా కూడా ఉంది. ఈ కోతులు కొన్నిసార్లు అల్లరి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని యాత్రికులు మరియు పర్యాటకులు ఎక్కువగా వాటితో మెలుగుతూ ఉంటారు. కోతులు పవిత్ర జలాశయాలలో స్నానం చేస్తూ, దేవాల పైకప్పు నుంచి దూకుతూ, రాత్రి గోడల మీద నడుస్తూ కనిపిస్తాయి. ఈ కోతుల గుంపులను గాల్తా గ్యాంగ్ అని పిలుస్తారు. ఇవి దేవాలయ సముదాయాలలో నివసిస్తాయి. ఈ కొండ ప్రాంతం వీటికి సహజ ఆశ్రయం అందిస్తుంది. కోతులను హనుమంతుడి అవతారంగా లేదా వారి భక్తులుగా భావిస్తారు. అందువల్ల వాటిని గౌరవిస్తారు, చూసి రక్షిస్తారు. దీంతో వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ దేవాలయం పెద్ద సముదాయంలో భాగంగా ఉంటుంది. అందులో జలాశయాలు, దేవాలయాలు, మండపాలు ఉంటాయి. కుక్కలు కాపాడే ఆలయం కాలభైరవ టెంపుల్. వారణాసిలో ఉన్న కాలభైరవ టెంపుల్ దగ్గర కుక్కలకు చాలా గౌరవం ఉంటుంది. కాలభైరవ అనేది మహాశివుని యొక్క ఉగ్రరూపం. సాంప్రదాయంగా ఆయన వాహనం కుక్క అని నమ్మకం. అందుకే ఈ ఆలయం చుట్టూ కనిపించే కుక్కలను భక్తులు పవిత్రంగా చూస్తారు. ఆలయం గేటు దగ్గర, మెట్ల దగ్గర లేదా ప్రాంగణం చుట్టూ కుక్కలు ప్రశాంతంగా పడుకొని కనిపిస్తాయి. భక్తులు వీటికి ఆహారం పెడితే అది నేరుగా కాలభైరవ స్వామికి సమర్పించినట్లు అని నమ్ముతారు. స్థానికుల మాటల ప్రకారం
ఈ కుక్కలు సాధారణంగా కనిపించినా ఆలయం కాపలదారుల్లా ఉంటాయి. భక్తులు, పూజారులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తున్నారో మౌనంగా చూస్తూ గమనిస్తాయి. కొంతమంది పూజారులు చెప్పే విషయం ఏమిటంటే, ఏదైనా అసాధారణంగా జరిగితే కుక్కలు వెంటనే సంధిస్తాయంటారు. అవి ఏదో ముందే గుర్తించే స్వభావాన్ని కలిగి ఉంటాయి అని చెబుతుంటారు. ఇలా కుక్కలను ఆలయ సంరక్షకులుగా భావించే నమ్మకం వల్ల మనుషులు మరియు జంతువుల మధ్య ఆధ్యాత్మిక బంధం మరింత బలపడుతుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరంలో ఒకటైన వారణాసిలో ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం చాలా ప్రత్యేకం. దక్షిణ భారత ఆలయాల్లో ఏనుగులు దేవాలయ రక్షకులు. దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ మొదలగు ప్రాంతాలలో ఏనుగులు ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఇవి కేవలం పూజల కోసం మాత్రమే కాకుండా ఆలయ సాంప్రదాయాలను కాపాడి రక్షకులుగా కూడా భావిస్తారు. పండుగలు, ఉత్సవాలు మొదలైన సమయంలో ఈ ఆలయ ఏనుగులు ఊరేగింపులో పాల్గొంటాయి. దేవుని ఊరేగించే సేవలో ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో గేటు దగ్గర నిలబడతాయి. వాటి ప్రశాంతమైన శక్తి, గంభీరత, రక్షణ, దైవ సాన్నిధ్యాన్ని సూచిస్తాయి. ఏనుగులకు శతాబ్దాలుగా ఆలయాలతో సంబంధం ఉంది. కారణం విఘ్నేశ్వరుడు. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే ఏనుగు ఉండడం వల్ల ఆలయంలో శుభం, స్థిరత్వం ఉంటుందని భక్తులు నమ్ముతారు. భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు ఏనుగు కనిపిస్తే నమస్కరిస్తారు. ఏనుగుకు అరటిపండు, ఆహారం సమర్పిస్తారు. ఏనుగు తన తొండంతో ఆశీర్వాదం కూడా ఇస్తుంది. అందుకే చాలామంది భక్తులు నమ్మకం ఏనుగు ఉన్న ఆలయం మరింత రక్షణలో ఉంటుంది, దైవశక్తి ఎక్కువగా ఉంటుంది అని నమ్ముతారు. ఎలుకలే కాపలాదారులు. కర్ణీమాతా టెంపుల్. కర్ణీమాతా టెంపుల్లో కనిపించే దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయంలో వేల సంఖ్యలో ఎలుకలు ఉంటాయి. వీటిని స్థానికంగా కబాస్ అని పిలుస్తారు. అదేదో కబాలి అన్నట్టుంది కదా. రాజస్థాన్లోని బికనేర్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్లో కర్ణీమాత ఆలయం ఉంది. కర్ణీమాత ఆలయం విశిష్టమైన మరియు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 14వ శతాబ్దం నాటి చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. మరియు ఇది 20,000కు పైగా పవిత్రమైన ఎలుకలకు కాబాస్కు నిలయం. సాధారణంగా ఎలుకలను మనం దూరం పెడతాం, కానీ ఇక్కడ మాత్రం వాటిని చాలా గౌరవంగా చూస్తారు. భక్తులు వాటికి పాలు, ధాన్యాలు పెడతారు. ఇవి కర్ణీమాత భక్తులకు పునర్జన్మలని నమ్మకం ఉంది. అందుకే వాటిని పవిత్రంగా భావిస్తారు. ఈ ఎలుకలు ఆలయమంతా స్వేచ్ఛగా తిరుగుతాయి. నేల మీద విగ్రహాల దగ్గర, నైవేద్యాల దగ్గర కూడా కనిపిస్తాయి. వాటి నిరంతర ఉనికి వల్లే అవి ఆలయానికి ప్రతీకాత్మక రక్షకులుగా మారాయి. అందులో ఒక్క తెల్ల ఎలుక కనిపిస్తే చాలు, అదృష్టంగా భావిస్తారు. అది మంచి శుభం తీసుకువస్తుందని భక్తులు నమ్ముతారు. వేల ఎలుకలు ఉన్నా కూడా ఈ ఆలయం శతాబ్దాలుగా తన పవిత్ర వాతావరణాన్ని నిలబెట్టుకుంది. ఇంతవరకు వీటి వల్ల ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్యము కలగకపోవడము ఆశ్చర్యానికి గురిచేసే విషయం. ఇది మనుషులు, జంతువులను గౌరవిస్తే అవి కూడా పవిత్ర సాంప్రదాయంలో భాగమవుతాయని చూపించే అద్భుతమైన ఉదాహరణ. పాములు కాపాడే పవిత్ర స్థలం మనరసాల టెంపుల్. ఇది కేరళలోని అలప్పుజా జిల్లా హరిపాద్లో ఉంది. మనరసాల శ్రీ నాగరాజు దేవాలయం పురాతన పుణ్యక్షేత్రం. వేలాది నిజమైన పాములు స్వేచ్ఛగా జీవిస్తూ పవిత్రమైన వనాన్ని కాపలా కాస్తున్నాయన్న నమ్ముతారు. పచ్చని అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో 30,000కు పైగా సర్ప విగ్రహాలు ఉన్నాయి. కొన్ని కథనాల ప్రకారం 1,00,000కు పైగా ఉన్నాయని చెబుతున్నారు. ఒక ఇతిహాసం ప్రకారం ఆ ఆలయంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో 5 తలల సర్పం జన్మించింది. అది చివరకు నీలవర అనే నేలమాలిగలో శాశ్వత దాన సమాధి పొందింది. ఇక్కడ దానిని ఇప్పటికీ ముత్తుస్సన్ అంటే తాతయ్యగా పూజిస్తారు. మరియు అది వంశాన్ని, భూమిని రక్షిస్తుందని నమ్ముతారు. చాలా హిందూ దేవాలయాలకు భిన్నంగా మన్నస రసలోని ఆధ్యాత్మిక మరియు ప్రధాన పూజారిని ఒక మహిళ. బ్రాహ్మణ కుటుంబంలోని ఇల్లం అంటారు.
పెద్దదైన ఈమె ప్రధాన పూజారిగా సేవలు అందిస్తుంది. ఈమె బ్రహ్మచర్యం తపస్సుతో కూడిన సన్యాసి జీవితాన్ని గడుపుతుంది. ఎక్కువగా సంతానం లేని వారు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ పాములు ఆలయ ఆస్తిని కాపలా కాస్తాయని విస్తృతంగా నమ్ముతారు. మరియు ఏ భక్తుడైనా కాటు వేసినట్లు కానీ హాని జరిగినట్లు కానీ ఎటువంటి ఆధారాలు లేవు. మనరస టెంపుల్ కేరళలో ఉన్న ప్రసిద్ధ నాగదేవత ఆలయాల్లో ఒకటి. ఇది పాముకు ప్రత్యేకంగా అంకితమైన దేవాలయం. ఇక్కడ ప్రధానంగా నాగదేవతలను పూజిస్తారు. ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావించి ఎవరూ చెట్లు నరకరు, ప్రకృతిని చెడగొట్టరు. ఆలయ పూజారులు కూడా ఈ పాములను ఎంతో భక్తితో గౌరవంగా చూస్తారు. ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు పడతారు. హిందూ సాంప్రదాయంలో పాముల రక్షణ, సంతానం, విశ్వశక్తికి ప్రతీకలు. అందుకే పవిత్ర ప్రదేశాలలో వాటి సంబంధం చాలా పురాతనమైనది. ఈ ఆలయం మనుషులు ప్రకృతిని గౌరవిస్తే అదే ప్రకృతి మనకు రక్షణగా మారుతుందనే సందేశాన్ని ఇస్తుంది. మొత్తానికి చూస్తే మన దేశంలో జంతువులు దేవాలయాలకు కాపలాదారులుగా ఉంటాయి. ప్రకృతిని గౌరవిస్తే అది మనకు రక్షణగా మారుతుందనే సందేశం ఇస్తాయి. చాలా యూనిక్ కదా ఈ సాంప్రదాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.